మేరకు నిర్వహించారు. తాడూరులో గ్రామంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫ్లెక్సీని అవమానపరిచిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ పలు అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలు తన సమస్యగా తీసుకుని పరిష్కరించే ఆయనపై కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. అభివృద్ధి ప్రదాత అభివృద్ధిలో ముందుకెళ్తూ సేవా కార్యక్రమాలలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ గుండాలు ఎవరికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అన్నట్లుగా ప్రతాప్ రెడ్డి గారు డప్పు కొట్టుకోవడం సిగ్గుచేయడం అని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ మీద ఈ 6 కోట్ల నిధులు చిట్యాల, దానంపల్లి, తాడూరు విలేజ్ బీటీ రోడ్ల కోసం శాంక్షన్ అయితే దాన్ని ఈ కాంగ్రెస్ అకౌంట్లలో వేసుకోవడం అనేది సిగ్గుచేటు, విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ప్రకారం వ్యవస్థ నడిస్తే తప్ప ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ అనేది ఉండదు. కానీ ఈ జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రతాప్ రెడ్డికి అర్థం కావడం లేదా, లేకుంటే అవగాహన లేదా, లేదనుకుంటే మతి భ్రమించి చేస్తుండా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీని అవమానకరంగా చేస్తున్న ఈ కాంగ్రెస్ గుండాలకు అధినాయక